కంచుకొస్తావా మంచెకొస్తావా కూర్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా కంచుకొస్తావా మంచెకొస్తావా కూర్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా సై సై సోకులతో సై అంటావా ఉన్నమ్మా మీ తోటకొస్తావా ఉమ్మ సోకు పండు ఇస్తావా క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. పాత రోజుల్లో పల్లెటూళ్లలో అమ్మాయిలు లంగావణిలు వేసుకుని జడ తిప్పుకుంటూ అలా పొలం గట్ల మీద వెళ్తూ ఉంటే చూడ్డానికి చాలా ముచ్చటేసేదట. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కానీ ఆ ముచ్చట ప్రతి రోజు మన ప్రతి ఎపిసోడ్ లోనూ జరుగుతూనే ఉంటుంది. పైగా మొన్నే ఒక ఎపిసోడ్ లో ఒక అమ్మాయి 10 గ్రాముల బంగారం గెలుచుకుని బంగారు లక్ష్మి వెళ్ళిపోయింది. మరి ఇవాళ వచ్చేటువంటి లక్ష్ములు బంగారం గెలుచుకుంటారా లేదా అసలు వాళ్ళు ఎలా ఆడతారో చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దర్. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మామూలు డాన్స్ చేయించలా మీరు నాతో? స్టార్టింగ్ లోనే ఎనర్జీ ఇవ్వాలి కదా. నిజంగానే ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తాం ఇవాళ ఎపిసోడ్. సో అదే ఎనర్జీతో కంటిన్యూ చేసేద్దాం ఎపిసోడ్ అంతా కూడా. రోజు నేను అడుగుతూ ఉంటాను పార్టిసిపెంట్స్ ని ఎనర్జీ కావాలని చెప్పి. ఇవాళ మీరు నలుగురు ఉన్న ఎనర్జీని మొత్తం పిండేసేలా ఉన్నారు నాలో. ఫస్ట్ నాకు మీ పేరు చెప్పేసేయండి. నీ పేరు? నా పేరు అఖిల. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. అఖిల, ఏం చేస్తుంటావు? నేను మెడిసిన్ చదువుతున్నాను, కిమ్స్ కాలేజ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అఖిల. హాయ్. హాయ్, నా పేరు మౌనిక. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. మౌనిక, నువ్వేం చేస్తున్నావు? నేను బీటెక్ 3rd year. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నా పేరు శ్రావ్య. నేను మలక్పేట నుంచి వచ్చాను. శ్రావ్య, ఏం చేస్తుంటావు? నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. నువ్వు కూడా బీటెక్ 3rd year? నేను ఒక్కదాన్నే నేను ఇంకా డిఫర్ చూసా. మీ నలుగురితో కంపేర్ చేసుకుంటే ఇంకా చదువుకుంటున్నారు, నేను జాబ్ చేస్తున్నా, డైలీ జాబ్. సో శ్రావ్య, సేమ్ కాలేజ్, ముగ్గురు సేమ్ కాలేజ్, సేమ్ బెంచ్ కూడా. మరి మార్కులు కూడా సేమ్ గా ఉంటాయి? అందరికి సేమ్ వస్తాయి. సేమ్ వస్తాయా? చూస్తా ఎంత సేమ్ తెచ్చుకుంటారో మార్క్స్ కూడా. ఆల్ ద బెస్ట్ శ్రావ్య. థ్యాంక్ యూ. అండ్ మా కాలేజ్ అందరికి హాయ్ చెప్పండి. గురునానక్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పెద్ద హాయ్. అలాగే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా హాయ్. ఇంజనీర్స్ కి చెప్తే డాక్టర్స్ ఫీల్ అవుతారు కదా. అసలే ఈ రెండు క్వైట్ ఆపోజిట్ ఫీల్డ్. ఇవాళ మరి ఇక్కడ ఎలా కాంపిట్ చేసుకుంటారో ఇద్దరు నాకు అర్థం కావట్లేదు. ఇంజనీరింగ్ మెజారిటీ ఎక్కువ ఉంది, అయినా సరే యూ హ్యావ్ టు ప్రూవ్. సో హాయ్, నీ పేరేంటి? హాయ్, నా పేరు సింధు. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే సింధు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా బీటెక్, సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, సేమ్ బెంచ్ కదా. కానీ మరి వీళ్ళకంటే నువ్వు స్లో మాట్లాడుతున్నావు ఎందుకు? తను ఎప్పుడు స్లో ఫాలో అవుతుంది అనమాట. అంటే యాక్చువల్ గా ఒక విషయం తెలుసా,
చిన్న గీత అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? పక్కన పెద్ద గీత ఉన్నప్పుడు. అలాగే సైలెంట్ వాళ్ళు సైలెంట్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనలో పక్కన గోల్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్ అని తెలుస్తుంది. కానీ ఇవాళ కలిపేసుకుందాం మనలో. మార్చేద్దాం మొత్తం క్యారెక్టరైజేషన్ ఇవాళ. గెట్ రెడీ అమ్మా. నిన్ను మొత్తం చేంజ్ చేసి పంపిస్తాను ఇక్కడ నుంచి ఇవాళ. ఓకే, సో అందరికి ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకోండి, పైన గిఫ్ట్స్ అన్ని ఫర్ రౌండ్ టాపర్స్, కింద ఉన్నవి మిగతా వాళ్ళందరూ గెలుచుకోవచ్చు. మధ్యలోవి మాత్రం విజయలక్ష్మికి, బంగారు లక్ష్మి అయిన వాళ్ళకి ఆ 10 grams గోల్డ్ ఇచ్చేస్తాం. ఓకేనా? సో ఆడేద్దామా ఫస్ట్ రౌండ్? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ ఇంజనీరింగ్ వర్సెస్ మెడిసిన్. ఎవరు గెలుస్తారు చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఆడేద్దాము. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. అఖిల ముందు నువ్వే స్టార్ట్ చేయిదా. అఖిల అఖిల నువ్వలా పూరించకే, నన్నిలా కప్పించకే, నువ్వుల దరికొస్తే. అఖిల 3 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 300 వరకు స్కోర్ చేయొచ్చు. సరేనా? మరి నువ్వు అదృష్ట లక్ష్మి ఆడే ముందు ఏమైనా చెప్తావా? మిమ్మల్ని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అయ్య బాబాయ్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్? అయ్యో, నీకు తెలియదేమో. యాంకర్లకి జనరల్ నాలెడ్జ్ అంటే మాకు సంబంధించినంత వరకే ఉంటుంది కానీ ఎక్స్ట్రీమ్స్ ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటివి తెలుసుకోవాలి కదా. సరే అడుగు. మన బాడీలో హార్డెస్ట్ బోన్ ఏది? మన బాడీలో హార్డెస్ట్ బోన్ నాకు తెలిసి మీరు గెస్ కూడా చేయలేరు. మీరేమో లేనిపోని రోగాలన్నీ కనిపెట్టినట్టు లేనిపోని బోన్లన్నీ లోపల వాటికి పేర్లు పెట్టి మరీ అడుగుతారు క్వశ్చన్లు. మీ గురించి మా తెలియదా ఏంటి? సరే చెప్పు ఆన్సర్ ఏంటో. హార్డెస్ట్ బోన్ చిన్న. అవునా? చాలా మందికి అది తెలియదు. గడ్డం అనేది చాలా హార్డెస్ట్ బోన్. సో ఈసారి నుంచి ఎవరన్నా కొట్టాలి ఎవరినన్నా అంటే గడ్డం మీద కొట్టండి, ఏం కాదు. అంతే కదా? ఆడు మరి ఫస్ట్ బాల్. హార్డెస్ట్ బోన్ గురించి తెలుసుకున్న మన డాక్టర్ పాప అదృష్ట లక్ష్మి గురించి తెలుసుకోలేదు. ఇంకా 10 పాయింట్లే వచ్చాయి. సెకండ్ బాల్. లాస్ట్ ఛాన్స్. నో పాయింట్. నువ్వు డాన్స్ చేసినంత స్పీడ్ గా బాల్ విసిరేస్తే ఎలా చెప్పు పాయింట్ ఎలా వస్తాయి? మొత్తానికి 60 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కూడా ఇలా హార్డెస్ట్ మధ్యలో హార్డెస్ట్ బోన్ ఇలాంటివే చెప్తుంటారా? అప్పుడప్పుడు. సరే, వాళ్ళు ఎప్పుడు చెప్పినా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటామే. వెళ్ళు. నెక్స్ట్ మౌనిక, నువ్వే ఆడాలి. రా వచ్చే. రెడీ మౌనిక? నువ్వేమైనా అడుగుతావా నన్ను? పొడుపు కదా అడుగు. ఇగో ఇలాంటివి అడగాలి. చెప్పు, అడుగు. ఒక వజ్రం ఉంటది, అదేంటిది? 4 స్తంభాల మధ్యలో ఒక వజ్రం. చెప్తాను వాడిలోపు. ఇప్పుడే చెప్పాలి. ఆలోచించుకోవడానికి టైం ఏవా? ఆడు ఫస్ట్ బాల్. చెప్తా నేను. నాలుగు స్తంభాల మధ్యలో ఒక వజ్రం. 50 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. సెకండ్ బాల్. points. Last chance. Excellent. 70. So మొత్తం నీ స్కోర్ 200 points. Thank you. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ నేను ఆలోచించగా నాకు అనిపించింది తాజ్ మహల్ అని. రాంగ్. 4 స్తంభాల మధ్యలో వజ్రంలా ఉండేది తాజ్ మహల్ కదా. మేము చెప్పేసాను. సరే ఆగా అమ్మాయి చెప్తుంది అంటే ఏంటో. లవంగం. లవంగమా? అంత చిన్నది కూడా తెలీదా? ఇందాక ఎపిసోడ్ లోనే వాడాను కదా, అందుకే తెలీలా.
ఓకే లవంగం, ఇక నీ పేరు లవంగం ఇవాళ ఎపిసోడ్ ఫిక్స్ అయిపో. నీ పేరు ఏం పెడదాం? ఆగు, వెరైటీకి ఏమైనా ఆలోచన, క్రియేటివ్ గా పెడదాము. దాచిన చెక్క దా. ఇవాళంతా స్పైసీ ఎపిసోడ్ కదా, అందుకని ఒక్కొక్కరికి ఒక్కో స్పైసీ నేమ్. ఓకే, నువ్వేమైనా అడుగుతావా నన్ను ఆడే ముందు? నేను కూడా ఒక పొడుపు కథ నువ్వు అడుగుతా. కూడా పొడుపు కదా అడుగుతావా? అడవిలో పెరుగుతుంది, అడవిలో పుడుతుంది, మా ఇంటికి మా వచ్చింది, ఇంటికి వచ్చింది. కైతక్కలాడింది కవ్వం. కాదు చీపురు. మా ఇంటికి వచ్చి మహాలక్ష్మిగా కూర్చుందా గడప? ఓకే, ఆడు ఫస్ట్ బాల్. points. Second chance. ఫస్ట్ ది 100 పడగానే రెండోది కూడా ఎవరైనా 100 వేస్తారేమో అని చూస్తా. 10 points. కూడా కాదా? పడతావా పడవా? 70. So నీ స్కోర్ టోటల్ 180 points. థ్యాంక్ యూ. వెళ్ళిపో. మెడికల్ పిల్ల చూసుకో, బీటెక్ వాళ్ళందరూ కూడా దగ్గరగా వెళ్తున్నారు. ఓకేనా? మరి వీళ్ళు ఏం చేస్తారో ఇవాళ చూద్దాం. ఇంకా చాలా ఓకేనా? ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కదా అంటావా? ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఈ అమ్మాయికి ఏం పేరు పెడదాం? నువ్వు బిర్యానీ ఆకు దా. కామ్గా ఉంటుంది కానీ ఘాటు మాత్రం చాలా ఉంటుంది. ఓకే, ఆడేస్తావా మరి నీ ఆట? ఒక చిన్న పొడుపు కథ. సెకండ్ రౌండ్ లో అడుగు. అందరు ఈ రౌండ్ లో దాడి చేస్తారు నా మీద. ఆడు ఫస్ట్ బాల్. నీకొచ్చాయి 40 points. Last ball. ఎన్ని రౌండ్లు తిరుగుతుంది అది? అది పడేలా ఉందా పడదా? ఇంకా అసలు ఇంకా పడదలే. 40 + 30 70 points. Go. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయాక మీ స్కోర్స్ చూద్దాము. రౌండ్ టాపర్ అయిపోయింది 200 points తో మౌనిక. ఓపెన్ ద గిఫ్ట్ ప్లీజ్. మౌనిక ఏ గిఫ్ట్ కావాలో తీసుకో. AC/DC ఫ్యాన్, ఓకే, అలాగే ట్రావెల్ సూట్ కేస్, రోటీ మేకర్. ట్రావెల్ సూట్ కేస్ ఓకే. అండ్ నెక్స్ట్ నువ్వే ఉన్నావు శ్రావ్య, నీకేం కావాలి చెప్పు. వెండి కుంకుమరణ తీసుకో. అండ్ నీకేం కావాలి సింధు? బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్టా? ఓకే. నీకేం కావాలి అఖిల? పింక్ కలర్ మాబా? ఓకే. స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. రౌండ్ టాపర్ మౌనిక నువ్వే కాబట్టి నీతోనే స్టార్ట్ చేద్దాము. నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. పూర్వకాలంలో ప్రయాణాలకు ఏ జంతువులను వినియోగించేవారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎద్దులు ఓకే. ప్రయాణాలకు ఎడ్ల బండిని వాడేవారు. చూద్దాం, ఎద్దులు ఉన్నాయా? ఓకే. ఇంకా డాంకీ. గాడిదల్ని బాగా వాడేవారు. గాడిద చాకరీ అంటుంటారే అందుకనమాట. ఇంకా హార్స్. గుర్రాలు. ఎస్, ప్రయాణాలు చేయడానికి రాజుల కాలంలో అయితే గుర్రాలు బాగా వాడేవారు. ఓకే. ఇంకా ఎలిఫెంట్స్. ఏనుగులు.
అడవి మనుషులు టైంలో అడవి మనుషులు వాళ్ళు వాడేవారేమో ఏనుగుల్ని. చూద్దాం. రాజులు కూడా అంబారీలు ఎక్కి వెళ్ళేవాళ్ళు. చూద్దాం. ఓకే, ఇంకొకటి చెప్తే చాలు, నువ్వు వినైపోతావు. క్యామెల్. ఒంటెలు ఉన్నాయా? చూద్దాం. ఓ 5 చెప్పేసావు. కంగ్రాట్స్, 500 points. నిన్ను చేరుకోవాలంటే వీళ్ళ ముగ్గురికి కొంచెం కష్టమే. ఒకవేళ చేరుకునే కూడా టై అవుతుంది తప్ప నిన్ను దాటైతే వాళ్ళు విన్ అవ్వలేరు. సో చూద్దాం ఎవరు వస్తారో నీ దగ్గరికి. నెక్స్ట్ అయితే నువ్వే ఉన్నావు శ్రావ్య, నీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మనం ఎవరికైనా శుభాకాంక్షలు ఏ ఏ సందర్భాల్లో చెప్తూ ఉంటాం? ఎప్పుడెప్పుడు మనం మిగతా వాళ్ళకి విషెస్ చెప్తూ ఉంటాం, కంగ్రాట్స్ చెప్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బర్త్డేస్ అయితే శుభాకాంక్షలు చెప్తాము, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఉందా? బర్త్డే లేదు. ఇంకా మ్యారేజ్ డే, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఉందా? లేదు, అవి కామన్, కొంచెం డిఫరెంట్ గా. ఫాదర్స్ డే కాదు. ఇంకా ఆ ఫాదర్ ను ఉపయోగించి ఇంకోలాగా చెప్పు. మదర్స్ డే. ఇంకా చెప్తుండే. పోనీ పుట్టినరోజులు పెళ్లి రోజులు వదిలేసి ఇంకెప్పుడెప్పుడు మనం విషెస్ చెప్తూ ఉంటాం, శుభాకాంక్షలు చెప్తూ ఉంటాం? ఏదైనా గెలిచినప్పుడు, ఎవరన్నా ఏదైనా అవార్డు తీసుకున్నప్పుడు. చూద్దాం. ఓకే, అవార్డు అందుకున్నప్పుడు. ఇంకా చెప్పాలి. ఆన్సర్లన్నీ అక్కడ నోట్లో ఉన్నాయి. నువ్వు ఆమె పట 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 వదిలేస్తూ ఉంటుంది ఆన్సర్లన్నీ. నీకు ఎప్పుడు ఎవరు అసలు కంగ్రాట్స్ చెప్పలేదా? నువ్వు ఏదైనా కామన్ ఎగ్జామినేషన్స్ పాస్ అయినప్పుడు, 10th తర్వాత రిజల్ట్స్ వచ్చిన టైం అయిపోయింది. ఒక్కటే చెప్పావు, మిగతా 4 ఏంటో చూడు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పుడు. ఇది ఫస్ట్ నువ్వు చెప్పేయాలి, నువ్వు చదువుకుంటున్నావు కదా స్టిల్. ఇంకా తల్లి తండ్రి అయినప్పుడు. సో ఫాదర్ బర్త్డే అని చెప్పావు. సో ఎవరైనా న్యూ మామ్, న్యూ డాడ్ అయినప్పుడు మనం వాళ్ళకి విషెస్ చెప్తూ ఉంటాం. ఇంకా ప్రమోషన్ పొందినప్పుడు. ఓకే, ఇంకొకటి కొత్తిల్లు కొనుక్కున్నప్పుడు. సో నువ్వు ఇవన్నీ మిస్ చేసావు. 100 points. సింధు, నీ క్వశ్చన్ వచ్చేస్తుంది. రెడీ? క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ఏంటి? ప్రభుత్వం బహుకరించే పురస్కారాలు ఏవి? గవర్నమెంట్ చేతుల మీదుగా ఇచ్చేటువంటి పురస్కారాలు, గవర్నమెంట్ అనౌన్స్ చేసేటువంటి పురస్కారాలు. అర్థమైందా? చాలా ఉంటాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్. స్పోర్ట్స్ లో, ఫిలిమ్స్ లో, నేషనల్ గేమ్. అవార్డ్ పేర్లు ఫిల్మ్ యాక్టర్స్ కి ఇస్తూ ఉంటారు ప్రతి ఇయర్. అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు, సైంటిస్ట్లకి ఇస్తూ ఉంటారు, పాలిటీషియన్స్ కి ఇస్తూ ఉంటారు. త్వరగా అవార్డ్ నేమ్స్. మొన్నే మన బ్రహ్మానందం గారికి వచ్చింది, చిరంజీవి గారికి ఇచ్చారు బిఫోర్ లాస్ట్ ఇయర్, మోహన్ బాబు గారికి కూడా ఇచ్చారు. కమాన్ థింక్. సచిన్ కి ఇచ్చారు మొన్న. స్పోర్ట్స్ లో అయితే బాలకృష్ణ సినిమా కూడా ఉంది ఆ పేరు మీద. ఒక్కటి కూడా గుర్తులేదా నీకు? టెన్షన్ లో గుర్తు రావట్లేదా? అయ్యయ్యో, టైమ్ అప్. ఇప్పుడు చెప్పు. అని టెన్షన్ లేదు కదా. నీకు గుర్తున్న, అసలు నీకు తెలిసిన అవార్డుల పేర్లు చెప్పు ఒకసారి. ఊరికే ఎప్పుడు ఏ అవార్డు పేర్లు వినలేదా? పురస్కారాలు వినలేదా? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, పరమవీర్ చక్ర. ఇంకా చూద్దాం. నంది పురస్కారం. ఓకే, ఇది ఫిలిం వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఎక్కువగా, నంది అవార్డులు. అండ్ పద్మశ్రీ, ఇంకా పద్మభూషణ్, ఇంకా పద్మ విభూషణ్ అండ్ పరమవీర చక్ర. నేను అక్కడికి చెప్పా బాలకృష్ణ గారి సినిమా ఉంది అని చెప్పి. సో నువ్వేవి చెప్పలేదు. నో పాయింట్స్. ఏం పర్లేదు, నెక్స్ట్ రౌండ్ లో సంపాదించుకుందాం. ఓకే, అండ్ ఇక నువ్వే ఉన్నావు. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. దయచేసి ఒంటికి సంబంధించినవి కాకుండా ఇంకేం క్వశ్చన్ అయినా ఇవ్వండి అమ్మాయికి. సో నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. గోదావరి నది ఏ ఏ ప్రాంతాలని ఆనుకుని ఉంది? గోదావరి నది, ఆ రివర్ ఏ ప్రాంతాలు టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది, ఆ ఫ్లో. ఓకే, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. ఆదిలాబాద్. స్టేట్స్ చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లేదు.
గోదావరి అమ్మా. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఉందా చూద్దాం. ఓకే ఇంకా తెలంగాణ. తెలంగాణ. ఇంకా అంతే, ఈ రెండే తెలుసు నాకు కూడా. కేరళ. కేరళ చూద్దాం. కేరళలో కూడా మన గోదావరి ఉందా? లేదు. ఇంకా బెంగళూరు స్టేట్. సారీ చెప్పు. మహారాష్ట్ర. బెంగళూరు మహారాష్ట్రలో ఉందా? ఏ స్టేట్? బెంగళూరు ఏ స్టేట్ లో ఉంది? ఓకే చెప్పు. ముంబైయా మహారాష్ట్రనా? ముంబై. ముంబై. ముంబై స్టేట్ అమ్మా. మ్యాప్ మార్చేకు నువ్వు. మహారాష్ట్ర చెప్పింది. చూద్దాం. ఓకే ఇంకా ఒరిస్సా. ఒరిస్సా చూద్దాం. ఒరిస్సాలో ఉందో లేదో. ఒరిస్సా లేదు. టైం కూడా అయిపోయింది. 3 చెప్పావు. చూద్దాం మిగతా ఆన్సర్ లేదు. ఛత్తీస్గఢ్ అండ్ పాండిచ్చేరి. పాండిచ్చేరిలో యాక్చువల్లీ చాలా క్లైమేట్, ఆ వెదర్ అంతా ఎప్పుడు చాలా బాగుంటుంది. చాలా సీనరిక్ ప్లేస్. అండ్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మన గోదావరి నది. అక్కడ రివర్ బే మొత్తం మన చాలా బాగా చేశారు. మొన్నే రీసెంట్ గా మినిస్టర్ కూడా. సో చాలా ఫేమస్ అది. ఓకే సో మొత్తానికి నువ్వు 1, 2, 3 చెప్పావు. 300 పాయింట్స్. ఓకే సో అలా మన ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాము. రౌండ్ టాపర్ అయిపోయింది అగైన్ మౌనిక విత్ 500 పాయింట్స్. మౌనిక గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. ట్రావెల్ సూట్ కేస్ ఇందాక నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. సో ఇక ఫ్యాన్ ఉంది, రోటీ మేకర్ ఉంది. ఫ్యాన్. ఫ్యాన్ ఓకే. నెక్స్ట్ అఖిల నువ్వే ఉన్నావు 300 పాయింట్స్ తో. నీకేం కావాలి? జర్మన్ సిల్వర్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే తీసుకో. నీకు శ్రావ్య? ఫ్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. టేక్ ఇట్. సింధు నీకేం కావాలి చెప్పు? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ ఓకే. సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మరి వీళ్ళతో ఆడించేద్దాం మూడో రౌండ్. రెడీ ఫర్ ద థర్డ్ రౌండ్? రెడీ. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. మన థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. సో ఈ రౌండ్ కూడా రౌండ్ టాపర్ తోనే మొదలు పెట్టేద్దాం. ముందుగా మౌనిక నువ్వే ఆడాలి. కప్. రెడీ స్టార్ట్. లంగావోణి. ముసుకేసుకున్నావా? మొత్తం ప్యాక్ చేసేసుకుంది. తనకి తనే ఇలా ర్యాప్ చేసేసుకుంది. ఓకే నువ్వు నొక్కే. ఓకే నీకు ఏమద్దు అని చెప్పు. స్వెటర్. స్వెటర్ కరెక్టా? -10. అదే చెప్పా నేను. చెప్పాలే మొత్తం ప్యాకింగ్ పైనుంచి కిందాక. చెప్పు శ్రావ్య. జాకెట్. జాకెట్ కరెక్టా? -10 పాయింట్స్. ఇలా వేసుకునేది కాకుండా ఇలా వేసుకునేదంట. రెయిన్ కోట్. చెప్పు. రెయిన్ కోట్ కరెక్టా? -10 పాయింట్స్ సింధు. నెక్ డిజైన్ ఇక్కడ దాకే ఉందంట. ఆలోచించండి. షార్టా మరి పై దాకా వేసుకుంటే బాగోదు. అక్కడ వరకే ఉందా డ్రెస్ అది? చెప్పు అఖిల. షర్ట్. కరెక్టా? నియర్ బై. నియర్ బై -10. షర్ట్ అయితే కరెక్ట్ కాదు. ఓకే నేను చెప్పు శ్రావ్య. టీ షర్ట్. టీ షర్ట్ కరెక్టా? తీసుకో 40 పాయింట్లు. నీకు 60. థ్యాంక్ యూ. గో. నెక్స్ట్ శ్రావ్య నువ్వే ఆడాలి. రా. స్టార్ట్. చెప్పు అఖిల. సారీ మౌనిక. రిమోట్. రిమోట్ కరెక్టా? తీసుకో 40 పాయింట్స్. మౌనిక మళ్ళీ చెప్పేసావు అబ్బా 40 అండ్ నీకు 60. స్కోర్లు ఎలా ఉన్నాయో తెలుసా ఒక్కొక్కళ్ళవి అసలు. చూద్దాం నెక్స్ట్ సింధు ఎలా ఆడుతుందో. సింధురా. ఓకే రెడీ స్టార్ట్. అబ్బా అచ్చా ఇంత బాగా చేస్తుందో. మౌనిక చెప్పు. హాపింగ్. హాపింగ్. హాపింగ్ కాదు. -10 పాయింట్స్.
అఖిల జంపింగ్. జంపింగ్ తెలుగులో చెప్పు. ఎగరడం. దుంకడం. కాదు. -10 పాయింట్స్. మళ్ళీ చెప్పు. తొక్కుడు బిల్ల. -10 పాయింట్స్. ఓకే మళ్ళీ చెప్పు అఖిల, మళ్ళీ నొక్కావు. ఏదో అంటారు కదా. ఏమంటారు? గెంతడం. అవే ఏం గెంతులు? కుప్పి గంతులు. 40 పాయింట్స్. ఓకే నీకు 60. ఇక నెక్స్ట్ అఖిల, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, రా. స్టార్ట్. చెప్పు మౌనిక. కుంకుమ. కుంకుమ కరెక్ట్. రాంగ్. -10 మౌనిక. శ్రావ్య. బొట్టు. బొట్టు కరెక్టా? బొట్టు వాట్? సింధూరం. బొట్టు. ఆగు సింధు. బొట్టు. బొట్టు బిల్ల. కరెక్టా? నేను ఇక్కడ చదువుతున్నా, చెప్తా బొట్టు 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 అని. ఓకే తీసుకో 40 పాయింట్లు, నీకు 60. వెల్ ఓకే, మొత్తానికి ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ స్పందన ప్రతిస్పందన అయ్యేసరికి మీ స్కోర్స్ ఇవి. రౌండ్ టాపర్ అయిపోయింది మళ్ళీ మౌనిక. కంగ్రాట్స్ మౌనిక. మౌనిక 3 రౌండ్స్ నువ్వే టాపరు. ఆ పైన గిఫ్ట్లని ముందే చెప్తే పక్కన పెట్టేసాను మౌనిక. చూడు గిఫ్ట్ తీసుకో. రోటీ మేకర్. ఓకే నెక్స్ట్ శ్రావ్య, నువ్వే ఉన్నావు, చెప్పు నీకేం కావాలి? డిన్నర్ సెట్ తీసుకో. అఖిల చెప్పు నీకేం కావాలి? బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. అండ్ సింధు నీకు? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే థర్డ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాము, గిఫ్ట్స్ ఇచ్చేసాము. చూసేద్దాం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ డాన్స్. దాని తర్వాత తీసుకుందాం క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఆడేద్దాము లాస్ట్ రౌండ్. ఓకే లాస్ట్ రౌండ్ కి వెళ్లే ముందుగా మీ స్కోర్లు చూద్దాం. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ చేద్దాం. మన లాస్ట్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఎవరికి ఏ గేమ్ వస్తుందో మీకు తెలీదు, నాకు తెలీదు, మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1 2 3 4 నెంబర్స్ ఇచ్చేసాను. మరి చూసేద్దాం మీ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. ఫస్ట్ గేమ్ రెడీ. 2 బకెట్లు రెడీ, నేను కూడా రెడీ. ఎవరు ఆడుతున్నారు ఈ బకెట్ లో కాళ్ళు పెట్టడానికి? ఎవరు ఆడుతున్నారు? సింధు దా. సింధు గేమ్ ఏంటంటే ఇక్కడ 2 బకెట్లు పెట్టాం కదా, దానిపైన థర్మోకాల్ పెట్టాము. నువ్వు 2 బకెట్లో 2 కాళ్ళు పెడతావు, నడుచుకుంటూ వెళ్ళిపోతావు ఆ మ్యాట్ వరకు, ఆ థర్మోకాల్ పడకుండా. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పడింది అనుకో, ఒంగుని మళ్ళీ పైన పెట్టుకో, మళ్ళీ నడు. 60 సెకండ్స్ లో అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. శ్యామ్లాని అద్భుతమైన టాలెంట్ కోసం ఒక చిన్న పొడుపు కథ. అదే కదా నువ్వు ఆడి గేమ్ అంటదేమో అనుకున్నా. అడుగు అడుగు అడుగు. గుడి ముందు నల్లగా, గుడి వెనకాల తెల్లగా. ఏంటది? గురువింద గింజ. కాదు కదా. గుడి ముందు నల్లగా, గుడి వెనకాల తెల్లగా. ఎంత ఈజీ, చెప్తామని ఎక్స్పెక్ట్ చేసి. ఆగా చెప్తా. ఏమో గుర్తురాట్లా, ఆలోచించు. నేను గేమ్ ఆడేది. సరే చెప్తా. గేమ్ అయ్యేలోపు చెప్తా. 60 సెకండ్స్ లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. నీ బెట్టింగ్ ఎంత చెప్పు. 120లో హాఫ్. 120లో హాఫ్ కాదు, నువ్వు మొత్తం పెడితేనే నువ్వు గెలిచేవనుకో 120 నీకు యాడ్ అవుతాయి. అప్పుడు నీ స్కోర్ 240 అవుతుంది. కొంచెం ఉంటావు ఈ రేస్ లో. ఎక్కువ స్కోర్ ఎవరికి ఉంది? ఎందుకులే
820 శ్రావ్య మీద పెట్టుకోపోని, ఓకేనా? ఓకే, ఒకవేళ తిను గెలిచిందంటే శ్రావ్య నీ స్కోర్ లోంచి 120 వచ్చేస్తాయి. ఇద్దరిది 240 అవుతుంది, బాగుంటది చూసే వాళ్ళకి కూడా. ఓకేనా? నువ్వు ఓడిపోతే ఇంక నేనేం చేయలేను. నేను రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లో వెళ్ళు, అదే స్పీడ్ కంటిన్యూ చేసి ఆడితే వెళ్ళొచ్చు. బ్యాలెన్స్ చేసుకో స్లోగా. ఓకే, గో. నీ లెంగా ఆగు, పైకి లాగా లెంగా వెళ్ళు. మదా కమాన్ కమాన్ వెళ్ళు. ఇంకా 30 seconds ఉన్నాయి, కంగారు పడు. నేను పెడతాను కదా, నీకెందుకమ్మా? ఆడు. ఓకే, 120 పాయింట్స్ బెట్ చేసిన పాయింట్స్ నీకు వచ్చేసాయి. కంగ్రాచులేషన్. సో మీరిద్దరు ఇప్పుడు సేమ్ స్కోర్ లో ఉన్నారు, 240. గో. ఆన్సర్ ఇంకా చెప్పలేదు. ఎక్కడ నీ థర్మోకాల్ సరి చేయడమే సరిపోయింది. చెప్తా నాకు. ఏమండి లక్ష్ములు, ముందు నల్లగా వెనకాల తెల్లగా అంట, ఏముంటుంది ఆలోచించండి మీరు కూడా, నాకేం గుర్తు రావట్లేదు. ఈ లోపు నెక్స్ట్ గేమ్ ఏంటో చూసేద్దాము. ముందైతే ఫస్ట్ ఈ గేమ్ అయిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాం. పెట్టండి మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? కమాన్ రండి. శ్రావ్య, నువ్వు ఇది వేసుకుంటావు, మెళ్ళో వేసుకుని దీన్ని ఇలా పెట్టుకుని ఈ బాల్ ఇలా తన్నుకుంటూ రావాలన్నమాట. నేనంటే ఇలా చూసి ఆడుతున్నా కానీ నువ్వు చూడకుండా ఆడాలి. ఎస్, అలా ఆడాలన్నమాట. మినిమం నువ్వు ఎన్ని వేయాలంటే 3 వేయాలి. ఓకే, సో నీ దగ్గర 240 పాయింట్స్ ఉన్నాయి. చెప్పు. మౌనిక దగ్గర 820 ఉన్నాయి. 240 బెట్. నువ్వు 2 కళ్ళు ఆ మీద పెట్టేయచ్చు. 240 బెట్టేసి 240 ఆన్ మౌనిక. తిరుగులేని బెట్టింగ్ మౌనిక ఇది అసలు. ఈ అమ్మాయి కనుక గెలిచిందంటే అందరు ఈక్వల్ అయిపోతారు తెలుసా. అందరు పక్కనే అంటారు. మీరు అన్నారే స్టార్టింగ్ ఎపిసోడ్ లో మేమంతా సేమ్ బెంచ్, సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్ అని. ప్రూవ్ చేస్తున్నాం కదా, అందుకనే. ఇప్పుడు మీరు సేమ్ లేరు, నేను మిమ్మల్ని సేమ్ చేస్తున్నాను. చూద్దాం, ఓకేనా? బాగా ఆడు, గెలు. ఓకే, టైమ్ అప్ ప్లీజ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తను ఫుట్బాల్. నువ్వు గెలిస్తే బాగుంటది చూడ్డానికి. తను టైమ్ అప్. ఆ ఫస్ట్ బాల్ అక్కడ దాకా తీసుకెళ్ళావు కదా, దాన్ని సైడ్ కి వదిలేసి రాకపోతే అక్కడ నుంచి తన్నుకుని వేసుకోవచ్చు. అందులో అలా తెలిపోయింది, అందుకే వదిలే. మొత్తానికి 240 పాయింట్స్ సమర్పించేసావు మన మౌనికాకి. మౌనిక స్కోర్ ఇప్పుడు ఎంత తెలుసా? 1060 ఉంది. శ్రావ్య గేమ్ ఆడిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాము. అండ్ చూసేద్దాం మన ఈ రౌండ్ లోని గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు ఆడుతున్నారు? నువ్వేనా? రా. అఖిల అఖిల నువ్వల పూరించకే
నన్నిలా కప్పించకే పువ్వుల దరికొస్తే అఖిల గేమ్ ఏంటంటే ఈ ప్లేట్ తీసుకో, ఒక వాటర్ గ్లాస్ పెట్టుకో, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళు, గ్లాస్ దాని మీద పెట్టి. మ్యాటర్ ఏంటంటే ఇందులో గ్లాస్ కింద పడకూడదు, నీ కాలు దానికి తగలకూడదు. ఓకే, ఇవి కింద పడిపోకూడదు. 2 గ్లాసులు పెట్టాలి ఇన్ 60 seconds. నీ దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి? 420 ఉన్నాయి. నువ్వు 420 నిరభ్యంతరంగా కళ్ళు మూసుకుని పెట్టేయచ్చు మౌనిక మీద. సో మౌనిక మీద 420 పెట్టేసావు కదా. లాక్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేతిలో పెట్టుకో. ఓకే, యూర్ డన్. కంగ్రాచులేషన్స్, నువ్వు బెట్ చేసిన 420 నీకు వచ్చేసాయి. సో ఇప్పుడు నీ స్కోర్ 840. ఓకే, అఖిల గేమ్ ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇవి. అండ్ 4th గేమ్ చూసేద్దాము. ఇప్పుడు అందరి స్కోర్లు కూడా పక్కనే ఉన్నాయండి. మరి ఎవరు గెలుస్తారో చూద్దాము. ఫోర్త్ గేమ్ రెడీ. ఈ బరిలోకి దూకడానికి వస్తున్నది మౌనిక. కమాన్ మౌనిక, ఇందాక నీ స్కోర్ లోంచి 420 అఖిలాకి యాడ్ అయిపోయాయి. సో ఇప్పుడు నీ స్కోర్ ఎంత? 640 ఉంది. తన దగ్గర 840 ఉంది. ఓకే, అండ్ సింధూజ దగ్గర ఉన్నాయి 240. ఓకే, నీ ఇష్టం. మరి గేమ్ ఏంటో చెప్పేస్తాను. తెలుసు కదా నీకు. ఇప్పుడు మొత్తం గాలి కొట్టాలి, అదే మన పని. ఈ బాల్ ఉంది కదా, దీని నుంచి ఇలా ఇలా గాలి కొడతా ఉంటే అది వెళ్తా ఉంటది. మెల్లిగా దాన్ని తీసుకుని అక్కడ దాకా వెళ్ళిపోవడమే, అంతే. మినిమం 4. ఓకే, పట్టుకో. ఇప్పుడు చెప్పు నీ బెట్టింగ్. నువ్వు ఎంతైనా బెట్ చేసుకో. నువ్వు కానీ గేమ్ విన్ అయితే నువ్వు టైటిల్ విన్నర్ అవుతావు, లేదంటే అఖిల టైటిల్ విన్నర్ అవుతుంది. ఇంజనీరింగ్ వర్సెస్ మెడికో, ఇది నిజంగా బరి బాగుంది. ఎవరు గెలుస్తారో చూద్దాము. ఓకేనా, మరి చెప్పు బెట్టింగ్ చెప్పు. 350 ఎవరి మీద పెడతావు? అఖిల మీద 350 పెట్టేస్తావా? ఓకే, and your time starts now. Minimum 4, okay? One. వన్నే అయింది, ఇంకా 3 ఉన్నాయి. కానీ నువ్వు త్వరగా. ఓకే, టైమ్ అప్. పోనీ ఆ పక్క నుంచి నువ్వు సందులో సడేమియా తోసేసిన బాల్ కూడా కౌంట్ చేసినా కూడా 3 అయ్యాయి. ఓకే, ఇంకొకటి వేయలేకపోయావు. మొత్తం నువ్వైతే ఓడిపోయావు మౌనిక. ఓకేనా? అండ్ ఇవాళ మన ఎపిసోడ్ విజయలక్ష్మి అఖిల. ఇవాళ ఇక్కడ చోటు చేసుకుంది ఒక చారిత్రక సంఘటన. చరిత్ర పుటల్లో ఇది నిలిచిపోతుంది. 3 ఇంజనీరింగ్ స్టూడెంట్లు కలిపి గెలిపించిన ఒక డాక్టర్ విద్యార్థిని. కంగ్రాచులేషన్. నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏం కావాలి? అష్టలక్ష్మి కలసమా, లేకపోతే ఎల్సిడి టీవీయా, ఫ్రిడ్జా? అష్టలక్ష్మి కలసం తీసుకో, అది నీదే. టాస్క్ ఆడదు కానీ వచ్చేసే. కప్. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. ఇప్పుడు నీకు బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పు, అప్పుడు బోనస్ రౌండ్ ఆడగలం. ఓకేనా? అసలే మొన్నే ఒకళ్ళు 10 గ్రాములు గోల్డ్ గెలుచుకున్నారు. చూద్దాం ఇవాళ నీకు లక్ ఏమాత్రం ఫేవర్ చేస్తుందో. తిప్పు.
లాఫింగ్ బుద్ధ. సో సారీ, ఓన్లీ విజయలక్ష్మి టైటిల్, అలాగే అష్టలక్ష్మి కలసం కూడా. మీకు కూడా గిఫ్ట్లు ఇచ్చేస్తాను, కమ్ రండి. లక్ష్మిలో ఇప్పటి వరకు మీకు వచ్చిన గిఫ్ట్లతో పాటు జీ తెలుగు నుంచి మరొక ఇంపార్టెంట్, అందమైన, ఆత్మీయమైన, హార్ట్ టచింగ్ గిఫ్ట్. అలాగే ఇవాళ మన విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి వెండి కలసము. మరి కలసాన్ని తనకి ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్. చూసారు కదా లక్ష్మణులు, ఇవాళ ఎపిసోడ్ లో వీళ్ళు గెలుచుకున్న గిఫ్ట్లు. మరి మెడికో వర్సెస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ల మధ్య జరిగిన కాంపిటీషన్ లో ఫైనల్ గా ముగ్గురు కలిసి గెలిపించేశారు ఒక మెడికల్ స్టూడెంట్ ని. అయిపోయింది విజయలక్ష్మి ఇవాళ. కంగ్రాట్స్ వన్స్ అగైన్. అండ్ మీకు కూడా ఇవాళ గిఫ్ట్స్ ఉన్నాయండో. మీ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపించిన SMS లోంచి శుక్రవారం రోజున డ్రా ద్వారా ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేస్తాము. ఆ మహాలక్ష్మి ఎవరన్నది నేను ప్రతి మండే ఎపిసోడ్ లో చెప్తూ ఉంటాను. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జీ తెలుగు. టాటా, బై బై.